ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై కేసులు పెడితే తప్పేంటి? పోలీసుల చర్యలు నిలువరిస్తూ ఉత్తర్వులు ఇవ్వలేమన్న హైకోర్టు. రామ్ గోపాల్ వర్మకు నోటీసులు ఇచ్చిన ప్రకాశం జిల్లా పోలీసులు. చంద్రబాబు, పవన్, లోకేష్ పై పోస్టుల కేసులో విచారణకు పిలుపు. వైసీపీ పాలన నాటి ఆర్థిక అరాచకాల్ని బయటపెట్టిన కాగ్. ప్రతి రూపాయిలో 30 పైసలు అప్పుల ద్వారానే తెచ్చినట్లు వెల్లడి. ఐసీయూలో ఉన్న రాష్ట్రానికి బడ్జెట్ ఊపిరి పోసిందన్న కూటమి ఎమ్మెల్యేలు. పెట్టుబడిదారుల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా ఉందని కితాబు. సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ భూముల్లో అసైన్డ్ భూములు గుర్తింపు. మాచవరం మండలంలో 20 ఎకరాలు ఉన్నట్లు తేల్చిన అధికారులు. రాష్ట్రాల్లో బుల్డోజర్ల చర్యలపై సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలు. అధికారులు జడ్జిల్లా వ్యవహరించి స్థిరాస్తులు కూల్చరాదని స్పష్టీకరణ. జార్ఖండ్లో ముగిసిన తొలి విడత శాసనసభ ఎన్నికల పోలింగ్. సాయంత్రం 5 గంటల వరకు 64.86% నమోదు. గత వైసీపీ సర్కారు ప్రతి రూపాయిలో 30 పైసలు రుణాల ద్వారానే తెచ్చిందని కాగ్ నివేదిక స్పష్టం చేసింది. స్థానిక సంస్థలకు రూపాయిలో కేవలం 9 పైసలే చెల్లించారని నివేదికలో పేర్కొంది. విద్యాశాఖలో అసెంబ్లీ అనుమతి లేకుండా 249 కోట్లు అదనంగా ఖర్చు చేశారని కాగ్ నిగ్గు తేల్చింది. వైసీపీ సర్కారు ఆర్థిక అరాచకాన్ని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ కడిగేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి కాగ్ సమర్పించిన నివేదికను కూటమి ప్రభుత్వం శాసనసభ ముందుంచింది. 2023-24లో రూపాయిలో 52 పైసలు పన్ను వసూళ్ల ద్వారా వచ్చాయని తెలిపింది. రూపాయిలో 30 పైసలు రుణాల ద్వారా తెచ్చారని వెల్లడించింది. గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా 14 పైసలు, రుణాల రికవరీ ద్వారా పైసా ఆర్జించారని కాగ్ తెలిపింది. గత ప్రభుత్వంలో రూపాయిలో 15 పైసలు జీతాలకు వెచ్చించారని స్పష్టం చేసింది. లకు 13 పైసలు, వడ్డీలకు 12 పైసలు చెల్లించారని వివరించింది. గత వైసీపీ సర్కారు స్థానిక సంస్థలకు రూపాయిలో కేవలం 9 పైసలే చెల్లించిందని నివేదికలో కాగ్ పేర్కొంది. మూలధన వ్యయంగా 9 పైసలే ఖర్చు చేశారని వెల్లడించింది. ప్రధానమైన పనులకు 9 పైసలే వెచ్చించారని పేర్కొంది. చెల్లించిన అప్పులు రూపాయిలో 7 పైసలే ఉందని నివేదికలో స్పష్టం చేసింది. 2023-24లో రాష్ట్ర సొంత పన్ను ఆదాయం 922 కోట్లుగా ఉందన్న కాగ్ బడ్జెట్ అనుమతి కంటే ఇంధన శాఖకు 217 కోట్లు ఎక్కువ ఖర్చు చేశారని తెలిపింది. అసెంబ్లీ అనుమతి లేకుండా విద్యాశాఖలో 249 కోట్లు అదనంగా ఖర్చు చేశారని స్పష్టం చేసింది. 2023 ఏప్రిల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద రాష్ట్ర నిల్వ 19 కోట్ల లోటు ఉందన్న కాగ్ 2024 మార్చిలో అది 33 కోట్ల లోటుగా ఉందని వివరించింది. ఏడాది చివరికి పెట్టుబడుల ఖాతాలో అసలు నగదు నిల్వ లేదని స్పష్టం చేసింది. 2023-24లో ప్రభుత్వ అప్పులు 4,86,151 కోట్లుగా ఉన్నాయని కాగ్ పేర్కొంది. ప్రభుత్వ అప్పులు రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 34% ఉన్నాయని వెల్లడించింది. 2023-24లో 2,23,004 కోట్ల మేర ప్రభుత్వ గ్యారంటీలిచ్చారని తెలిపింది. 69,626 కోట్లు కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి పీడీ ఖాతాలకు బదిలీ చేశారని కాగ్ వివరించింది. వైసీపీ ప్రభుత్వం ఐసీయూలోకి నెట్టిన రాష్ట్రానికి కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొదటి పూర్తిస్థాయి బడ్జెట్ ఊపిరిపోసిందని తెలుగుదేశం ఎమ్మెల్యేలు అన్నారు. ప్రజలు పెట్టుబడిదారుల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా బడ్జెట్ ఉందని కొనియాడారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్పై చర్చను ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ప్రారంభించారు. బడ్జెట్పై శాసనసభలో చర్చ సందర్భంగా గత ప్రభుత్వం చేసిన ఆర్థిక అరాచకాలను కూటమి సభ్యులు ఎండగట్టారు. వైసీపీ పాలనలో ఎస్సీ ఎస్టీలకు కేటాయించాల్సిన నిధులను జగన్ పక్కదారి పట్టించారని చర్చను ప్రారంభించిన ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీలు, నా బీసీలు, నా దళితులనంటే వాళ్ళకి బడ్జెట్ లో చట్టపరంగా రావాల్సినటువంటి 18.3%, గిరిజనులు అయితే 5.76%, ఈ రాష్ట్రంలో సుమారు 26,000 కోట్ల రూపాయలు పూర్తిగా పక్కదారి పట్టించారు అధ్యక్ష. గడచిన 5 సంవత్సరాలు ఆర్థిక జీవన విధానాన్ని పూర్తిగా చంపేసినటువంటి పరిస్థితి నుంచి ఈరోజు మరలా వాళ్ళని ఊబిలో నుంచి బయటికి తీసుకురావాల్సినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఈరోజు ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల బాగోగుల్ని సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఈరోజు అటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు ఈ రూపొందించినటువంటి బడ్జెట్ ఈ రాష్ట్రంలో ప్రజలకి ఒక ఊపిరి పోస్తుంది అధ్యక్ష.
శాసనసభలో బడ్జెట్పై చర్చలో పాల్గొన్న ఎమ్మెల్యేలు వైసీపీ ప్రభుత్వ విధానాల వల్ల గత 5 ఏళ్లలో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందని టీడీపీ ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. న్యూజిలాండ్ ప్రధానితో జరిగిన ఆసక్తికర చర్చను పరుచూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సభలో పంచుకున్నారు. గత 5 సంవత్సరాలు మీరు చూసినట్లయితే అధ్యక్ష, ఎక్కడైనా భారతదేశంలో డ్రగ్స్ దొరికినాయి అంటే దానికి కేంద్ర బిందువు ఎక్కడ అనేది మూలాలు వెతికితే ఆంధ్రప్రదేశ్ ఉండేది అధ్యక్ష. మరి ఈరోజు ఈ బడ్జెట్లో క్రైమ్ డ్రగ్స్ నియంత్రణకు అనుగుణంగా రాజమహేంద్రవరంలో కొత్తగా పోలీస్ బెటాలియన్ మంజూరు చేయడంతో పాటు పోలీస్ శాఖకి 8,495 కోట్లు మంజూరు చేయడం అనేది ఒక శుభ పరిణామం అధ్యక్ష. పోయిన వారం జరిగిన సంఘటన ఈ సందర్భంగా నేను సభ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను సార్. న్యూజిలాండ్లోని తెలుగువారు ఆహ్వానం మేరకు ఆ దేశానికి వెళ్ళినప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న క్రిస్టోఫర్ లక్సన్ గారిని కలవటం జరిగింది. నేను మా బాపట్ల ఎమ్మెల్యే వర్మ గారు వెళ్ళినప్పుడు వారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పగానే అక్కడ ప్రధానమంత్రి గారు చాలా అద్భుతంగా రియాక్ట్ అయ్యారు. ఆ ప్రధానమంత్రి గారు అంతకుముందు హిందుస్థాన్ లివర్ కంపెనీలో పనిచేసేటప్పుడు, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ డెలిగేషన్లో వీరితో కలవటం, 1 గంట పైగా ఆయన ఆ కంపెనీ ఇన్వెస్ట్మెంట్స్ గురించి వాటి గురించి మాట్లాడిన విషయాలు ఆయన గుర్తు చేసుకుంటూ ఒక అద్భుతమైన డైనమిక్ లీడర్ మీకు ఉన్నాడని చెప్పి చెప్పడం జరిగింది. ఈ బడ్జెట్లో ప్రథమ స్థానం వ్యవసాయ రంగానికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2వ స్థానం పంచాయతీరాజ్ వ్యవస్థకి ఇవ్వడం జరిగింది. 3వ స్థానం ఎప్పుడు లేని విధంగా హెల్త్ బడ్జెట్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దాదాపు 18,000 కోట్ల రూపాయలు హెల్త్ బడ్జెట్లో కేటాయించడం జరిగింది. దీనివలన గడిచిన ప్రభుత్వంలో 5 ఏళ్లుగా ఏదైతే వైద్య వ్యవస్థ వెనకడికి పోయిందో ఆ వ్యవస్థని బాగు చేసుకోవడానికి ఈ పిహెచ్సిలు కానీ, అర్బన్ హెల్త్ సెంటర్స్ కానీ, ఏరియా హాస్పిటల్స్ కానీ, అదేవిధంగా టీచింగ్ హాస్పిటల్స్ అప్గ్రేడ్ చేసుకోవడానికి మనకి వాళ్ళున్న బడ్జెట్ చాలా ఉపయోగపడుతుంది. వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు విమర్శించారు. సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టివేశారన్నారు. దళితుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచే విధంగా కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉందని కొనియాడారు. అన్ని వర్గాల ప్రజలు కన్నీటితో మా నాయకుడి దగ్గరికి వచ్చి ఆ ప్రభుత్వంలో పడుతున్నటువంటి ఇబ్బందులు, ఆర్థిక కష్టాలు, సంక్షేమానికి దూరమైనటువంటి పరిస్థితిని కన్నీటితో చెప్పుకున్నటువంటి ప్రతి వర్గం కన్నీరు తుడిచే విధంగా ఈ బడ్జెట్ ఉందని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తూ, ఎస్సీల కోసం సప్లాన్ నిధులు కానీ, ఎస్సీ సప్లాన్ నిధులు కానీ, సంక్షేమం కోసం పెట్టినటువంటి 18,497 కోట్లు కానీ, గత ప్రభుత్వం బడ్జెట్ కాగితాల వరకే పరిమితమైంది. ఆచరణలో అణగారిన వర్గాలని జీవన విధానాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి వాళ్ళని మళ్లీ పేదరికంలోకి నెట్టివేసే విధంగా గత ప్రభుత్వం బడ్జెట్ ఉంది. ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఖచ్చితంగా దళితుల యొక్క జీవన విధానం మెరుగుపరిచే విధంగా, ఎస్సీ ఎస్టీ కాలనీలు మౌలిక వసతులు కల్పించే విధంగా ఉంది. శాసన మండలిలో బడ్జెట్పై చర్చ సందర్భంగా సూపర్ 6 హామీలపై అధికార విపక్షాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బడ్జెట్లో సూపర్ 6 పథకాల అమలుకు నిధులు కేటాయించలేదని వైసీపీ సభ్యుడు రామసుబ్బారెడ్డి విమర్శించగా మంత్రి దుర్గేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యలో జోక్యం చేసుకున్న బొత్స సత్యనారాయణకు దుర్గేష్ కౌంటర్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డిలాగా ఉత్తుత్తి బటన్లతో కూటమి ప్రభుత్వం ప్రజల్ని మోసం చేయదని మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ అనురాధ స్పష్టం చేశారు. ఈ పెద్ద తీర్పు ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం నాయకులు ఆనందంగా ఉన్నారు, కానీ ప్రజలు మాత్రం మేమిచ్చిన తీర్పు తగిన ఫలితం రాలేదు, సూపర్ 6 ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు అమలు చేస్తారు? మీరు 2,000 రూపాయల పెన్షన్ ని 3,000 రూపాయలు పెంచడానికి మీకు 5 సంవత్సరాలు పట్టింది. ఇదే ప్రభుత్వం వచ్చిన అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లో 3,000 రూపాయలు 4,000 రూపాయలకు పెంచినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యం అమ్ముకుంటే వచ్చే నెలలో ఇవ్వాల్సినటువంటి డబ్బులు సంవత్సరమైనా ఇవ్వనటువంటి పరిస్థితి మీరు చేస్తే, ఆ 1,600 కోట్ల రూపాయల బకాయిలు అధికారంలోకి వచ్చిన వెంటనే తీర్చిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనేటువంటి మాట గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ సూపర్ 6 లో ఒక్కొక్కటి తీసుకుంటా ఉన్నాం. అన్నప్రాసన నాడే ఆవకాయలను తినేస్తానంటే మీరేమి చేయలేకపోయారు తింటామని.
మంచానికి అంటి పెట్టుకుపోయి ఉన్నటువంటి దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకి మీరు ముష్టి 3,000 రూపాయలు ఇచ్చారు. ఇవాళ 15,000 రూపాయలు ఇచ్చినటువంటి ఘనత ఈ ప్రభుత్వాన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తా ఉన్నాం? మీరు అప్పులు చేసి వెళ్ళిపోతే ఆ అప్పులు తిప్పలు మేము పడుతున్నాం. ఈ ప్రభుత్వాన్ని మెచ్చుకోవాల్సిన పోయి ఈ రకంగా మీరు చేయటం కరెక్ట్ కాదనేటువంటి మాట చెప్తా ఉన్నాం. ఇది పెద్ద సభ మనం ప్రవర్తించాలి. ఇంకో సభ్యుడు బడ్జెట్ మీద నేను గతంలో పెద్దల సభలో ఉన్నాను. పెద్దల సభ నుంచే మామూలు ఈ సభకు వచ్చే నేను శాసనసభకి ఆ పద్ధతులు ఆ రూల్స్ నాకు కూడా తెలుసు. ఏం చెప్పేది ఏంటంటే మిస్లీడ్ చేయకూడదని. 4 నెలల పసికోల ఈ ప్రభుత్వం దీన్ని ఏ రకంగా మీరు ఈ రకంగా విమర్శిస్తారని అడుగుతానా? సంపద సృష్టించి మేము ఈ పథకాలన్నీ అమలు చేస్తామని చెప్పి మీరు అధికారంలోకి వచ్చినారు కాబట్టి ఏ విధంగా ఈ సంపద సృష్టించి ఈ పథకాలు ఏ సంవత్సరం ఎప్పుడు అమలు చేస్తారో ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పుల గురించి చెప్తే బడ్జెట్ లో మనం ప్రజలకు ఏమి ఇస్తాం ఎప్పుడు ఇస్తామో తెలియజేయాలని చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారి లాగా బటన్ నొక్కి డబ్బులు వేయకుండా కన్ఫ్యూజన్ లో ప్రజల్ని పడేసే పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం చెయ్యదు అధ్యక్ష. మేము చెప్పింది ఖచ్చితంగా చేస్తాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. పెన్ను పేపర్ల కోసం, ప్యాలెస్ కి ఐరన్ ఫెన్సింగ్ల కోసం, సర్వే రాళ్ల మీద జగన్ గారి ఫోటోలు వేసినందుకు, ఋషికొండ విలాసవంత భవన నిర్మాణం కొరకు ప్రకటనల పేరుతో సాక్షికి దోచిపెట్టింది, ప్యాలెస్ లో ఎగ్ పఫ్లు తినడం కోసం, ప్యాలెస్ వద్ద 986 మంది సెక్యూరిటీ ఖర్చులు, ప్యాలెస్ ప్రహరీకి అయిన ఖర్చులకి, ప్యాలెస్ ముందు రోడ్ల నిర్మాణం కోసమైన ఖర్చు 5,871.37 కోట్లు అయింది అధ్యక్ష. ఈ డబ్బులు తిరిగి కట్టారా లేదా అధ్యక్ష? ఇవన్నీ ప్రజల కోసం ఖర్చు పెట్టింది కాదు అధ్యక్ష. వీటికి కూడా మీరు సమాధానం చెప్పాలి. అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై కేసులు పెడితే తప్పే ఉందని హైకోర్టు ప్రశ్నించింది. పోలీసుల చర్యల్ని నిలువరిస్తూ ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చెప్పింది. సామాజిక మాధ్యమ కార్యకర్తలపై మూకుమ్మడిగా కేసులు పెడుతున్నారంటూ జర్నలిస్ట్ విజయబాబు దాఖలు చేసిన పిల్పై హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. కేసులపై అభ్యంతరం ఉంటే నేరుగా కోర్టును ఆశ్రయించాలని పిటిషనర్కు సూచించింది. పిల్ వేయడానికి వీల్లేదని పేర్కొంది. చట్ట ప్రకారం కేసులు పెడుతుంటే ఎలా నిలువరించగలమని ప్రశ్నించింది. జడ్జిలను కూడా దూషిస్తూ పోస్టులు పెట్టారన్న విషయాన్ని విచారణ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం గుర్తు చేసింది. వైసీపీ హయాంలో అధికార మండతో విచక్షణ మరచి సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టిన సోషల్ సైకోలు ఇప్పుడు తగిన మూల్యం చెల్లించుకుంటున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇతర నేతలు వారి కుటుంబ సభ్యులపై ఇష్టారీతన పోస్టులు పెట్టిన వారిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో పోలీసులు కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో విచారణకు రావాలంటూ వివాదాస్పద సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి పోలీసులు నోటీసులిచ్చారు. వైసీపీ హయాంలో సామాజిక మాధ్యమాల్లో రెచ్చిపోయిన వారికి బుద్ధి చెప్పే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. సోషల్ మీడియా పోస్టుల కేసులో వివాదాస్పద సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు నోటీసులు అందించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ పై అసభ్యకర పోస్టులు పెట్టారని తెలుగుదేశం నేత రామలింగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు 3 రోజుల క్రితం ఆర్జీవీపై మద్దిపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని వర్మ నివాసానికి వచ్చిన మద్దిపాడు ఎస్ఐ శివరామయ్య విచారణకు రావాలని నోటీసులిచ్చారు. వైసీపీ సామాజిక మాధ్యమాల కార్యకర్త రాజశేఖర్ రెడ్డిని నూజివీడు పోలీసులు అరెస్టు చేశారు. పల్నాడు జిల్లా నకరికల్లుకు చెందిన రాజశేఖర్ రెడ్డి హోంమంత్రి అనితపై అసభ్యకర పోస్టులు పెట్టారని ఈ నెల 9న నూజివీడులో ఓ తెలుగుదేశం నాయకుడు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటి వద్ద ఉన్న రాజశేఖర్ రెడ్డిని అరెస్టు చేశారు. అక్కడి నుంచి నూజివీడుకు తరలించారు. అక్రమ కేసులతో వేధించారని మాజీ మంత్రి విడుదల రజనీపై చిలకలూరిపేట ఐటీడీపీ నాయకులు పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు. రజనీతో పాటు ఆమె వ్యక్తిగత సహాయకులు రామకృష్ణ, జయఫణీంద్ర కుమార్ గతంలో చిలకలూరిపేట అర్బన్ సీఐగా విధులు నిర్వహించిన సూర్యనారాయణలపైన ఫిర్యాదు చేశారు. గత ప్రభుత్వ హయాంలో సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వ వ్యతిరేక మార్ఫింగ్ పోస్టులు పెట్టినట్లు తప్పుడు ఆరోపణలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్లో తమను అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలకు గురిచేశారని వాపోయారు. వాట్సాప్ వీడియో కాల్లో రజనీ ఆమె వ్యక్తిగత సహాయకులకు చూపిస్తూ కొట్టారని ఆరోపించారు. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిన 6గురిపై కర్నూలు జిల్లా ఆదోని పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యుల చిత్రాలను వ్యంగ్యంగా పెట్టారంటూ
తెలుగుదేశం నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నర్సరావుపేటకు చెందిన వెలమూడి సుధారాణి చంద్రశేఖర్ మరో 4గురిపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ సోమన్న తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో మహిళలపై అసభ్యకర పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అట్రాసిటీ కేసులో పరారీలో ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి కోసం పోలీసులు గాలింపు కొనసాగుతోంది. పులివెందుల, లింగాల మండలాల్లో రాఘవరెడ్డి కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. రాఘవరెడ్డి స్వగ్రామం అంబక్కపల్లిలోనూ నిఘా పెట్టారు. పులివెందుల పోలీస్ స్టేషన్లో నమోదైన అట్రాసిటీ కేసులో రాఘవరెడ్డి కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు. రవీందర్ రెడ్డితో పాటు సజ్జల భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డిపై ఈ నెల 8న పులివెందుల పోలీస్ స్టేషన్లో అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. రాఘవరెడ్డి సూచనల మేరకు సామాజిక మాధ్యమాల్లో అసభ్య పోస్టులు పెట్టినట్లు వర్రా రవీందర్ రెడ్డి వాంగ్మూలం ఇచ్చారు. ఈ మేరకు పోలీసులు రాఘవరెడ్డి కోసం గాలిస్తున్నారు. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిన వాళ్లను అరెస్టు చేయడంపై వైసీపీ నేతలు హెచ్ఆర్సీకి వెళ్లడం విడ్డూరంగా ఉందని హోంమంత్రి అనిత అన్నారు. క్షమించరాని పోస్టులు పెట్టిన వారికి మద్దతిస్తున్న వైసీపీ నేతల్ని ఏమనాలని మండిపడ్డారు. ఇలాంటి వారిని ప్రోత్సహించడం ఎంత ప్రమాదమో ప్రజలు ఆలోచించాలన్నారు. రఘురామ స్పీకర్ స్థానంలో కూర్చుంటే జగన్ అసెంబ్లీకి రారంటూ 11 రూపాయలకు పందాలు నడుస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఎవరైతే సోషల్ మీడియాలో తప్పుడుగా పోస్టులు పెట్టిన కొంతమందిని ఈ మధ్యకాలంలోని చాలా మందిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. కొంతమందిని నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. అయితే దీని మీద వైఎస్ఆర్సీపీ నేతలు నిన్న ఎన్హెచ్ఆర్సీకి వెళ్లి అక్రమ అరెస్టులు చేస్తున్నారని గగ్గోలు పెట్టే పరిస్థితి కనిపిస్తూ ఉంది. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎవరి మీద ఎలాంటి పోస్టులు పెడుతున్నారో కనీసం తెలుసా? తప్పు చేసిన ఈడియట్స్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లకుండా ఫంక్షన్ హాల్కి తీసుకెళ్లి సాల్వా కప్పి సన్మానం చేస్తారా? అక్రమ అరెస్ట్ అంటే ఇప్పుడే నా ముందే మాట్లాడడానికి వచ్చారు. రఘురామకృష్ణరాజు గారిని ఏ పరిస్థితిలో తీసుకెళ్లారు, ఎలా కొట్టారు, ఎలా ఆయన చిత్రహింసలు పెట్టారు, అవన్నీ ఒక్కసారి రివైండ్ చేసుకోమనండి. అటువంటి సంఘటన ఏదైనా ఇప్పుడు జరుగుతోందా? ఈ వర్ర రవీంద్రారెడ్డి పోస్ట్ విషయంలో నేను జగన్మోహన్ రెడ్డికి ఒకటే మాట్లాడుతున్నా. నీ చెల్లిని, నీ తల్లిని తిట్టినందుకు మేము అరెస్ట్ చేస్తే ఆ అరెస్ట్ తప్పు అని చెప్పడానికి ఎన్హెచ్ఆర్సీకి వెళ్ళావా? 11 మంది కూడా సహకరించట్లేదట ఆయనకి. కాబట్టి ప్రెస్ మీట్ పెట్టారట. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ స్వామి అంతే. ఆల్రెడీ స్పీకర్గా అయ్యన్ పాత్ర గారు ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు రఘురామకృష్ణ రాజు గారు కనుక డిప్యూటీ స్పీకర్ అయిన తర్వాత నిజంగా ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఆయనైతే అసెంబ్లీకి రాడు అని పందేలు కడుతున్నారు 11 రూపాయలకి. ఇప్పటికీ కూడా బడ్జెట్ మీద అక్కడెక్కడో కూర్చొని ఇంట్లో కూర్చొని మాట్లాడి స్లైడ్లు వేసుకోవడం ఎందుకు? రావా ఇక్కడికి, ఎమ్మెల్యే కదా. రాష్ట్రంలో నదుల అనుసంధానం, నీటి పాలసీపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అసెంబ్లీలోని తన ఛాంబర్లో నిర్వహించిన సమీక్షా సమావేశానికి మంత్రి నిమ్మల రామానాయుడు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. నదుల అనుసంధానంపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. గోదావరి నీటిని పోలవరం నుంచి కృష్ణానదికి, అక్కడి నుంచి బొల్లాపల్లికి తరలించే ప్రాజెక్టు ప్రతిపాదనలపై చర్చించారు. బొల్లాపల్లి నుంచి బనకచెర్ల, సోమశిల ప్రాజెక్టుకు తరలించే ప్రాజెక్టు విషయాలపైన సీఎం సమీక్ష నిర్వహించారు. పోలవరం ఆర్అండ్ఆర్ పనులపై అధికారులతో మాట్లాడారు. పోలవరం కుడి కాలువ సామర్థ్యం పెంచాలా, లేకుంటే సమాంతరంగా మరో కాలువ తవ్వాలా అనే అంశంపై చర్చించారు. సూపర్ 6 పథకాలు ఎగ్గొట్టేందుకు చంద్రబాబు అప్పుల్ని బూచిగా చూపిస్తున్నారని వైసీపీ అధ్యక్షుడు జగన్ విమర్శించారు. అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టిన ఆయన బడ్జెట్పై తాడేపల్లిలోని కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి సుదీర్ఘ ఉపన్యాసం చేశారు. చంద్రబాబు వచ్చాక పెట్టుబడులు వస్తున్నాయంటూ బిల్డప్ ఇస్తున్నారని జగన్ దుయ్యబట్టారు. సూపర్ 6లు, సూపర్ 7లు అన్నది ఇక తెరమరుగు చేయించే కార్యక్రమం. ప్రజలతో పని అయిపోయింది, ప్రజలతో ఓట్లు వేయించుకున్నారు, ఇంకా ప్రజల్ని మోసం చేయాలి. ఇద్దరు రిలయన్స్ 65,000 కోట్ల పెట్టుబడిని 20 బిల్డప్ ఇచ్చారు. దాని పునాది పడింది ఆ రోజు ఫిబ్రవరి 2, 2024. 8 ప్రాజెక్టులు ఆల్రెడీ, ఎథనాల్ ప్రాజెక్టులు ఆల్రెడీ కట్టడం మొదలు పెట్టాడు. మిట్టలు ఒరిస్సాలో 104,000 కోట్లతో 24 మిలియన్ టన్నుల స్టీల్ ప్లాంట్ అక్కడ కడతా ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో 161,000 కోట్లతో 17 మిలియన్ టన్నుల గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ అనకాపల్లికి వచ్చేస్తా ఉంది అని చెప్పి చెప్తాడు. ఆయన లోకేష్ అనే వ్యక్తి స్టేట్మెంట్ ఇచ్చిన వెంటనే ఒరిస్సా మంత్రి, అక్కడి నుంచి బీజేపీ మంత్రి, వెంటనే ఆయన నుంచి రివర్స్ స్టేట్మెంట్, వాళ్ళు ఎక్కడ పోవడం లేదు, మా దగ్గరే ఉన్నారు. 104,000 కోట్లకు సంబంధించిన ప్లాంట్కి సంబంధించి వాళ్ళు ఆల్రెడీ పనులు మొదలు పెట్టారు ఇప్పుడే అని చెప్పి. అంటే ఆడ 104,000 కోట్లు, ఈడ 161,000 కోట్లు. ఎవరు చెవులు పూలు పెడతా ఉన్నారు? పల్నాడు జిల్లాలోని సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ భూముల్లో అసైన్డ్ భూములున్నట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. మాచవరం మండలం వేమవరం గ్రామ పరిధిలో 20 ఎకరాల అసైన్డ్ భూములు సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ కింద ఉన్నట్లు తేల్చారు.
దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలని సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ యాజమాన్యంతో పాటు అసైన్డ్ రైతులు విక్రయానికి సహకరించిన మధ్యవర్తులకు నోటీసులు జారీ చేశారు. గురజాల నియోజకవర్గం పరిధిలోని మాచవరం, దాచేపల్లి మండలాల పరిధిలో 1500 ఎకరాలకు పైగా భూములను సరస్వతి సంస్థ కోసం అప్పట్లో వైఎస్ ప్రభుత్వం కేటాయించింది. ఇందులో అసైన్డ్ భూములు, అటవీ భూములతో పాటు సహజ వనరులు కూడా ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. సరస్వతి పవర్ భూములను ఇటీవల పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రెవెన్యూ, అటవీ శాఖల అధికారులతో సర్వే కూడా చేయించారు. అధికారులు జరిపిన పరిశీలనలో 20 ఎకరాల అసైన్డ్ భూములను రైతుల నుంచి సరస్వతి సంస్థ కొనుగోలు చేసినట్లు తేలింది. చట్ట ప్రకారం అసైన్డ్ భూములు అమ్మటానికి, కొనటానికి వీల్లేదు. అయినప్పటికీ జగన్ కుటుంబానికి చెందిన సరస్వతి సంస్థ వాటిని కొనుగోలు చేసింది. అందుకే రైతుల వివరణ కోరుతూ నోటీసులు జారీ చేశారు. రైతులను బెదిరించి ఏమైనా భూములు కొన్నారా అనే కోణంలో విచారణ సాగుతోంది. వివిధ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల ఆస్తులను బుల్డోజర్లతో కూల్చివేయటాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ఒక వ్యక్తి దోషి అని అధికారులు తేల్చి చెప్పలేరని, జడ్జిలా వ్యవహరించి నిందితుల స్థిరాస్తుల్ని కూల్చడం తగదని స్పష్టం చేసింది. రాష్ట్రాలు, ఆయా ప్రభుత్వ అధికారులు మితిమీరి చర్యలు తీసుకోవద్దని తేల్చి చెప్పింది. ఈ మేరకు బుల్డోజర్ల కూల్చివేతల్ని వ్యతిరేకిస్తూ మార్గదర్శకాలు జారీ చేయాలని దాఖలైన పిటిషన్లపై తీర్పు వెలువరించింది. కేవలం నిందితులు లేదా దోషులుగా ఉన్నందున ప్రజల ఇళ్లను కూల్చివేస్తే అది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు పేర్కొంది. షోకాజు నోటీసు లేకుండా నోటీసు అందజేసిన నాటి నుంచి 15 రోజుల్లోగా కూల్చివేతలు చేపట్టరాదని ఆదేశించింది. కూల్చివేత ప్రక్రియను వీడియో తీయాలని నిర్దేశించింది. ఒక సామాన్య పౌరుడి ఇంటి నిర్మాణంలో అతడి ఎన్నో ఏళ్ల శ్రమ, కలలు కలగలిసి ఉంటాయని పేర్కొంది. దానిలో వారి భవిష్యత్తు, భద్రత ఇమిడి ఉంటుందని, ఆ ఇంట్లో ఒక్కరే నిందితుడైతే అందులో నివసించే మిగతా వ్యక్తులకు ఆశ్రయం లేకుండా ఎలా చేస్తారని ప్రశ్నించింది. జార్ఖండ్లో మొదటి విడత పోలింగ్ ముగిసింది. జార్ఖండ్ అసెంబ్లీలో మొత్తం 81 స్థానాలు ఉండగా తొలి విడతలో భాగంగా 43 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 950 పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియగా మిగిలిన చోట్ల 5 గంటలకు ఓటింగ్ ముగిసింది. తొలి విడతలో 683 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. పోలింగ్ కోసం 15,344 కేంద్రాలను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. తొలి విడత బరిలో ఉన్న అభ్యర్థుల్లో మాజీ సీఎం చంపై సోరెన్, కాంగ్రెస్ నేత బన్నా గుప్తా, మాజీ సీఎం మధు కోడా సతీమణి గీతా కూడా ఉన్నారు.